పాకిస్తాన్కు సూటిగా మోడీ వార్నింగ్ ఇచ్చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందా? రివెంజ్ యాక్షన్ ప్లాన్ రెడీ అయ్యిందా? ఈ నెల 9న జరగనున్న రష్యా విక్టరీ పరేడ్ కు మోదీ గాని రాజ్నాథ్ సింగ్ సహా భారత అగ్రనేతలు ఎవరూ వెళ్లటం లేదు. రష్యా టూర్ రద్దు చేసుకుని మరీ మోడీ అదే కసరత్తులో ఉన్నారా? భద్రతా యాక్షన్ ప్లాన్ పై మోదీ రాజ్నాథ్ సింగ్ నేరుగా సమీక్షించడాన్ని ఎలా చూడాలి? ఇక త్రివిధ దళాల అధిపతులతో కీలక సమావేశాలు పూర్తయ్యాయి. దేశ విదేశాలతో దౌత్యపరమైన సంప్రదింపులు పూర్తయ్యాయి. ఈ నెల 9 లోపు పాకిస్తాన్పై సైనిక చర్య షురూ కానుందా? అసలు సైనిక చర్య అంటే ఏంటి? డైరెక్టుగా ఉగ్రవాదులను లేపేస్తే అవి సర్జికల్ స్ట్రైక్స్. ఆ ఉగ్రవాదుల వెనుక పాక్కి బుద్ధి వచ్చేలా యుద్ధం ప్రకటిస్తే అది సైనిక చర్య. దీనికోసమే ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇక కలలో కూడా ఊహించని రీతిలో ఉగ్రవాదులను శిక్షిస్తామని కొద్ది రోజుల క్రితమే బీహార్లో మోదీ చెప్పారు. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇండియన్ నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి భేటీ అయ్యారు. అరేబియా సముద్రంలో నౌకాదళ సన్నద్ధతపై చర్చించారు. అంతకుముందు ప్రధాని మోదీతో జమ్మూ కాశ్మీర్ సీఎం అబ్దుల్లా భేటీ అయ్యారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులపై చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మోదీతో ఆయనకు ఇది తొలి సమావేశం కావడం గమనార్హం.